సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ లో ఏంటంటే వర్షంలోని నంది దగ్గర ప్రభాస్ గారు త్రిష గారి మధ్య జరిగే ఒక లవ్ ఎక్స్ప్రెసింగ్ సీన్ ఉంటది. సో ఆ సీన్ ని ఇక్కడ నుంచి ఒకరు వచ్చి సేమ్ సీన్ ని రీక్రియేట్ చేయాలి. అది పర్ఫామ్ చేయడానికి అశు మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా మగజాతి ఆనిముత్యం. నువ్వు వస్తున్నాడు కొంప తీసి. ఆబ్వియస్లీ మేమిద్దరమే చేస్తాం. ఏంటి ఉన్నా షోలో ఉన్నా అయిపోయావు, ఇంకా నాకు సంబంధం లేదు. మీరైనా చెయ్యి వదలట్లేదేంటి? సర్లీ ఒక్కరోజు కదా, సర్లీ ఒక్కరోజు కదా. ఒక్కరోజు ఏంట్రా? నువ్వేంటి? అదే ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటాం మేము. చూసావా, ఆవిడ కూడా ఆల్ ది బెస్ట్, వాళ్ళదే బెస్ట్ అంటుంది, వాళ్ళదే బెస్ట్ అంటుంది. నాకు ఎందుకో మీరు ఎక్కువసేపు ఉంటే మీరు కూడా బ్యాడ్ అవుతారనిపిస్తుంది నాకు. ఓకే, కెన్ హ్యావ్ ద ప్రాపర్టీ ఆన్ స్టేజ్ ప్లీజ్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం. ఇంకా రాలేదేంటి? నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన, జంటనల్లే బంధమల్లే. ఓయ్ వర్షం, నువ్వు ఇక్కడే కురుస్తున్నావా? అతను చోటు కూడా కురుస్తున్నావా? నువ్వు ఇక్కడ కురిసి అక్కడ కురవపోతే వర్షం లేదనుకుంటాడు, అతను రాడు. హే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అతనున్న చోటు కూడా కురవవా ప్లీజ్? నా ఫ్రెండ్ కదా, ప్లీజ్ 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 ప్లీజ్. ఇప్పటికైనా నమ్ముతావా వర్షం మన ఇద్దరిని కలుపుతుందని? నేను నమ్మాను, మీరే ఇంకా పూర్తిగా నమ్మినట్లేరు. అదేంటి ఇంత దగ్గరగా వచ్చి అంత దూరంలోనే ఆగిపోయారుగా? ఇంతకన్నా దగ్గర వస్తే ఇది ఫ్యామిలీ షో అని కింద కమెంట్ పెడతారు. మన ఇద్దరు ముగ్గుడు పిల్లలమే కదా. అయితే పర్లేదు. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం. వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా బాబు కలపని బంధం. చాలా అద్భుతంగా చేశారండి ఇద్దరు కూడా. కానీ ఇద్దర్లో ఒక్కలే కదా గ్రేట్. సో నా ప్రేమే ఎక్కువ కదా. నా ప్రేమే గొప్పది కదా. మీ ఇద్దరిలో ఎవరి ప్రేమ గొప్పది అనేది నాకన్నా బాగా మా మామయ్య చెప్తారు. మామయ్య, మీరు పెర్ఫార్మెన్స్ చూశారు కదా, సగం అటే తిరిగారు, ఎందుకు నాకు అర్థం కాల. నాకు సిగ్గేసిందలుడా. ఇప్పుడు ఇద్దరిలోని ఎవరి ప్రేమ గొప్పదని మీకు అనిపించింది? నాకు అబ్బాయిది నచ్చింది. మావన్ మా వైపు కూర్చోబెట్టుకుంటా, ఎందుకంటే మాకు సపోర్ట్ చేస్తున్నాడు. అత్త వచ్చుంటే మాకు సపోర్ట్ వచ్చేది. ఒక్క నిమిషం, నువ్వు అత్తలాగే ఉన్నావు, కొంచెం వెనకెళ్ళు. అమ్మమ్మ గారు వెళ్ళేటప్పుడు కొంచెం ఆస్తి ఇచ్చి మన చుట్టాలందరికీ పంచిపెట్టమన్నారు. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళకి మీ చేత్తోనే ఇస్తారన్నమాట. థ్యాంక్ యూ. నచ్చావే నైజాం పోరి, నువ్వే నా రాజకుమారి. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ అశ్విన్ టీమ్, కంగ్రాచులేషన్. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో సెకండ్ టాస్క్ ఏంటంటే, పోకిరి సినిమా చూసాం కదా మనందరం, అందులో లిఫ్ట్ సీన్ ఉంటది కదా, ఆ లిఫ్ట్ సీన్ ఇప్పుడు రీక్రియేట్ చేయాలి యాస్టీస్ గా. ఇక్కడ ఎవరు అద్భుతంగా చేస్తారు అనేది మా మామయ్య డిసైడ్ చేస్తారు. అల్లుడా భలే ఇరుగుతున్నావు అల్లుడా.
మన ఆస్తులు మాత్రం పంచుకో. మన ఆస్తి కాదు మావయ్య, బామ్మ అందరికి పంచమని చెప్పింది మాట. వీళ్ళందరూ మన ఫ్యామిలీ. నాకు చెప్పకుండా నీకు చెప్పింది అల్లుడా, నీకు చెప్పింది అల్లుడా. కూర్చోండి మావయ్య. నేను పడిపోతాను భయం ఉంది నాకు. పడదు మావయ్య కుర్చీ, మన కోసం స్పెషల్ గా చేయించాం. రింగా కూర్చోండి మావయ్య. రింగా రోజేసి. సరే అల్లుడా, తిరుగుతావంట. సో ఈ పోకిరి సీన్ ని రీక్రియేట్ చేయడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా అందాల రాశి మా హరిత అక్క రా అక్క. మీ సైడ్ నుంచి హలో, అటువైపు నుంచి అందాల రాశి అయితే ఇటువైపు నుంచి నవరసాల పోషకుడు మా జాకీ బావా. చూస్తూనే ఉంటా నా కోసం ఎంతంగా పుట్టావనుకుంటా. వైఫ్స్ అందరూ అక్కడ ఉన్నారా? ప్రతి వాళ్ళు ఇక్కడ పిలవడం, వాళ్ళతో డాన్స్ చేస్తున్నాడు. కావాలని గొడవ పడ్డారు కదా? వేయట్లేదా బయట? దీన్ని బట్టి ఏమర్థమైంది? ఆడదానికి ఇంకో ఆడదే శత్రువు అని. వెయిటింగ్ అక్కడ మావయ్య. ఓకేనా? ఓకే బావా, లెట్స్ గో. ఆల్ ది బెస్ట్. మనమే గెలవాలి. ఈసారి మీ మూడో కన్ను తెరిచి కరెక్ట్ గా జడ్జిమెంట్ ఇవ్వండి. ఓకేనా? కోయ్ షాపింగ్ అవును. మీరు వార్నింగ్ వార్నింగా? అంతా ఓకే. గంట పడతాయి. ఎవరినైనా ప్రేమించారా? మరి మీరు నాకు నచ్చిన వాడు ఎంతవరకు దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, చాలా మంచి అబ్బాయి ఉండాలి. ఒక్క గాడు లేదు మనలోని. ఏమన్నారు? ఆల్ ద బెస్ట్ అన్నామండి. ఏమైంది? చచ్చిపోతామండి. మంచిదేగా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? మేకప్లు ఉండవు, లిప్స్టిక్లు ఉండవు, ఐ లాషెస్ ఉండవు. మంచిదేగా చచ్చిపోతే. నేను మేకప్ ఏం వేసుకోలేదండి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నాను అంతే. అర కేజీ వచ్చింది. అందరి ముందు పరుగు పోయిందిగా. అది జస్ట్ క్రీమ్ అంతే. ఇది అర కేజీ క్రీమ్. హలో బా, ఓకేనా? ఓ చచ్చిపోతున్నారు ఇక్కడ. అవును, కంఫర్టే అనుకుంటా. ఏ స్ప్రే ఏంటి? బాగుందా? నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. అవునా? మీ స్మెల్ కూడా బాగుంది. నాది స్ప్రే కాదు, అత్తరు. ఓల్డ్ సిటీలో కొన్నా. ఎవరు అక్కడ మేనేజరు? సార్ అక్కడ ప్రాణాలు పోతున్నాయి మరి అక్కడ. అసలు ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత క్యూట్ గా, చిన్న పిల్లలాగా ఎంత చక్కగా చేశారు, ఎంత ముద్దుగా చేశారండి అసలు. బావా చెప్పానా, మా ఆడవాళ్ళ ఎక్స్ప్రెషన్ అయినా ఎమోషన్ అయినా బాగా పలికించగలరు. నీది కాదమ్మా, మేడం బాగుంది. మావయ్య షాక్ లో ఉన్నాడు, ఏం మాట్లాడలేకపోతున్నానంటే. మావయ్య ఇప్పుడు నిజంగా చెప్పు, ఆడవాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందా, మగవాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందా? అల్లుడా ఇద్దరు బాగా చేశారు. అయితే అమ్మాయి కొంచెం ఎక్కువ చేసినట్టు నాకు అనిపించింది. మావయ్య న్యాయం చేస్తాడు, అది అలా ఉంటది. జాకీ గారు సారీ అండి. అయ్యో పర్వాలేదు, భలేవాళ్ళు. మీరు ఈయన కాకుండా ఆయన చెప్పారనుకోండి, ఇంటికెళ్ళకి ఎలాగో ఈవిడే గెలుస్తారు. నా గెలుపులోనే మా ఆయన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా, చాలా 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 బాగా చేశారు. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా లవ్లీగా ఉండాలి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. సరియో సరియో సరియో
పెళ్ళైంది 3 చేసుకొని ఎకుర్రి. కోయ్ 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 కోయ్. మీరు అదిరిపోయే టైమింగ్ లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు గెలిచారు కాబట్టి మీ చేతిలో బంగారం ఆస్తి ఇవ్వండి, తీసుకో కూతురా. ఆశీర్వదించండి బాబాయ్. సో ఇప్పుడు ఫైనల్ టాస్క్ రాబోతుంది. ఈ టాస్క్ ఏంటంటే మీ సైడ్ నుంచి ఒకరు, మీ సైడ్ నుంచి ఒకరు వస్తారు. ఇక్కడ మేము ఎల్ఈడిలోనే ఒక పోస్టర్ చూపిస్తాం. అక్కడ ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ పోస్టర్ చేయడానికి ట్రై చేయాలి. మా సైడ్ నుంచి మా మగజాతి ఆని ముత్యం నటరాజ్ మాస్టర్. Awesome. Stage please. అటు సైడ్ నుంచి మగజాతి ఆనుముత్యం అయితే ఇటు సైడ్ నుంచి మా శివంగి నీతు మేము పదండి. So can we have the poster on screen please? ఏంటంటే అసలు గొడవ అయినట్టు అసలు నాకు కొంచెం కూడా డౌట్ రాకుండా అలా ఎలా పర్ఫామ్ చేశారు? పెళ్లి చేసుకున్నాక ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ అయ్యాం. వాళ్ళు ఏం చేస్తున్నా భరిస్తున్నామంటే ప్రేమతో. ఏంటి భరించేది అసలు? చెప్పనండి, ఏమైనా పాయింట్ చెప్పనండి. ఏదో బాగుంటుంది కదా, భరించేవాడ భర్త అని ఒక లైన్ ఉంది కదా అని వాడేసుకోకూడదు. కోయ్ 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 కోయ్. నీకు పొద్దున్నే హాట్ వాటర్ ఎవరు ఇస్తారు? మీకు శ్రమ పెట్టొద్దని భార్యలు హలో, నువ్వు మాట్లాడకు మేడం అది. నువ్వు మాట్లాడ. మా ఆయన వంట చేస్తారా, వండి పెడతా, నేను చేస్తాను అన్ని చేస్తాడు. అసలు నేర్పించింది ఎవరో కూడా చెప్పేయాల్సింది. ఒక్కసారి నేర్పించి ఎప్పుడు పనోళ్ళకి చేసిస్తారా మరి? థ్యాంక్ యూ సో మచ్. అల్లుడా నన్ను తీసుకొచ్చి లేడీస్ లో కూర్చోబెట్టి మామ అంటే నన్ను కోయికో కోసేలా కొన్నారు. రెడ్ జోన్ లో కూర్చోబెట్టారు, మామని సేఫ్ జోన్ లోకి తీసుకెళ్ళండి. మా అల్లుడు మంచోడు. నీకు ఏమన్నా అవ్వాలంటే ముందు నాకేమన్నా అవ్వాలి. ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ. ఇప్పుడు చూడండి ఎవరు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఫైనల్ గా చెప్పాలి. మనస్ఫూర్తిగా ఇద్దరు బ్రహ్మాండం చేశారు, కానీ అమ్మాయి బాగా చేసింది. సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు మీ సైడ్ అబ్బాయిల్లో? మా సైడ్ నుంచి ఈసారి కత్తి, ఐరన్, విశ్వ. అటు సైడ్ నుంచి ఐరన్ మ్యాన్ అయితే ఇటు సైడ్ నుంచి మా బుట్ట బొమ్మ. ఆన్ స్టేజ్ ప్లీజ్. Can we have the poster on screen please? Very beautiful. ప్రియమైన హైరాణ మొదలైనాలోనా నలదాని వలన Come on, give it up for Vishwa. మీరేంటి బ్లష్ అవుతున్నారు ఆయన చూడంగా? నాకు అర్థం కావట్లా. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఎవరు ప్రపోజ్ చేశారు? నేనే. పెళ్లి చేసుకుందాం అని లేకపోతే ఐ లవ్ యూ అలా ఏమని చెప్పారు? మీ బియర్డ్ అండ్ బైసెప్స్ అంటే ఇష్టం అని చెప్పారు. ఇప్పుడు థర్డ్ పోస్టర్ రీక్రియేట్ చేయడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా క్యూటీ పై స్టెల్లా. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. మా సైడ్ నుంచి వరల్డ్ టాలెస్ట్ మ్యాన్ రాజు. ఆర్ఏజేయు రాజు. Can we have the poster on screen please? మాకు పెళ్లి అయిపోయి పాప పుట్టింది. సుధీరన్నకి ఇలాంటివి. అంటే బేసిక్ గా పవిత్రకి చాలా ఆశ ఉంది. నువ్వు ఓకే, ఐఎమ్ నాట్ ఓకే. నువ్వు ఒత్తుకోపోతా. ఆ చెల్లమ్మకి ఇలాంటి పోస్టర్లు పెడతారు నువ్వు? అసలు పోస్టర్ పెట్టించిందే నువ్వు. ఆ బేసిక్ గా ఆయన పెట్టాల్సి నాకు పెట్టిరది. అది మనిద్దరం చేయాల్సింది.
నాకు నచ్చలా కోయ్ 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 కోయ్. అది కోయ్ కోయ్ కాదు, అది కోయ్ కోయ్ కాదు. ఓకే పోస్టర్ ప్లీజ్. సరసకు చలి చలిరా ఎలా విడిచి బతకని అన్ని ఉంటే ఎందుకు లిప్ లాకే? నువ్వే కనబడవా చీకటింత నాశసివే. సరసకు చలి చలిరా ఎలా విడిచి కోయ్ 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 కోయ్. వాట్ యు ట్రైయింగ్ టు పోర్ట్రే? Hello? నేనంటే ఇష్టం లేదా నీకు? నేనంటే ఇష్టం లేదు నీకు. అందుకే నేను పెట్టినా. నువ్వెట్టు ఎరగదీస్తారా, సూపర్, చాలా బాగా చేశారు. ఇక్కడ మాత్రం నువ్వు ఒప్పుకోవాలి బావా, అసలు ఆ అబ్బాయికి అది రీక్రియేట్ చేయడం ఇష్టమే లేదు. అబ్బాయిలు ఏంటంటే ఇంట్లో ఆ రొమాన్స్ గానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ అన్ని మరి నువ్వు బయట ఎందుకు చేస్తున్నావు? నువ్వంటే ఇష్టం బేబీ. నేను ఎంత ప్రేమ ఇష్టమో చెప్పు ఒకసారి. అంటే ఇక్కడ ముద్దు పెడితేనే ప్రేమ కాదు. నీ బూతి చూడు ఒకసారి. ముద్దు పెడితేనే ప్రేమ కాదు, ప్రేమ అనేది ఇక్కడ నుంచి ఉండాలి. అంటే ఒక ముద్దు పెడితే ఇట్లా చల్లగా అయిపోయింది. కానీ చాలా బాగా చేశారు. చాలా బాగా ఆమె చేసింది. ప్రేమను చూపించడానికి రూమ్ లోకి వెళ్ళడము లేకపోతే మా ఇంట్లోనే చూపించాను. అసలు ఈ టాపిక్ జాకీ గారు మాట్లాడితే కరెక్ట్, హరిత గారికి అంత నేను చెప్పలేను. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లమే నువ్వు. సరే రండి సార్, మీరు రాకపోతే ఇప్పుడు నేను సేమ్ పోస్ట్ కావాలంటే ఒక్క నిమిషం. సరసకు చలి చలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా కల్లారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా. ఎవరైనా హట్ అయి ఉంటే నా తరపు నుంచి సారీ. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే సో నెక్స్ట్ అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి ఇప్పుడు షేర్ జాకీ బావా. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా మహారాణి. ఆన్ స్టేజ్ ప్లీజ్ బోత్ ఆఫ్ యూ. ఓకే సో కెన్ వి హావ్ ద పోస్టర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? నాకు నచ్చలేదు కోయ్ కోయ్. మోయా అదే మనం కంటెంట్ లో డిస్టర్బ్ అవ్వలేము మోయా. డైరెక్టర్ ఆయన ఎవరో చూపించండి కోయ్ కోయ్. ఆయన ఎవరో చూపించండి కోయ్ కోయ్. చలి 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 గాలివి నీకు చిరు 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 అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను ఎగసి మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసనే ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసనే. సో వెరీ గుడ్. ఎప్పుడు మీరు ఇలాగే హ్యాపీగా లవ్లీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఉన్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ పోస్టర్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఏక్నాథ్ రాబోత్. మీ సైడ్ నుంచి ఏక్నాథ్ గారు వస్తారు. సో మీ సైడ్ నుంచి ఎవరు మా వస్తారు? సైడ్ నుంచి నిహారిక. Okay, can we see the poster on screen, please? చాలా బ్యూటిఫుల్ గా, చాలా లవ్లీగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బీ హ్యాపీ లైక్ దిస్. థ్యాంక్ యూ. భార్యలు బాగా చేశారా, భర్తలు బాగా చేశారా, లేదంటే ఇద్దరు సమానంగా చేసి? ఇద్దరు సమానంగా చేశారు, నాకు నచ్చింది. భలే ఎస్కేప్ అయ్యామో. అట్లుంటది మనతో. సరే మనలో అనమాట. ఏమనిపించింది? ఒరిజినల్ గా అయితే భార్యలు బాగా చేశారు, భర్తలు బాగా చేశారు? భార్యలు బాగా చేశారు. కలకాలం సల్లగుండు బాబాయ్. కోయ్ కోయమ్మ. బాయ్ మనసులో ఏముందంటే భార్యలే బాగా చేశారు, కానీ ఎక్కడ అందరూ ఫీల్ అవుతారా అని చెప్పనని లేదు, ఇద్దరు సమానంగా చేస్తున్నారు. థర్డ్ టాస్క్ విన్నర్స్ ఆర్ 7th టీమ్. కంగ్రాచులేషన్స్. Baby
ఆ, గెలిచింది మనం కాదు వాళ్ళు. ఆశీర్వదించండి బాబాయ్, ఆశీర్వదించండి బాబాయ్. నన్ను పడే కోయి కోయి, నన్ను పడే కోయి కోయి.